తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నెట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ. ఈయన చేసిన గీతా గోవిందం సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఆయన స్టార్ హీరోగా నిలబెట్టింది. ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమాలు ఏవి కూడా అంత పెద్ద సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈయన గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా రీసెంట్ గా రాజావారు రాణి గారు అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రవికిరణ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా సినిమా యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు రాహుల్ సంకృతయాన్ డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. ఇక ఇప్పటికే ఈయన దర్శకత్వంలో టాక్సీవాలా అనే సినిమాను చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు మరోసారి ఆయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం 120 కోట్ల బడ్జెట్ ని కూడా కేటాయించినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా విజయ్ దేవరకొండ నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇది పీరియాట్రికల్ డ్రామా ఫిలిం గా కూడా తెరకెక్కబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఇక మొత్తానికైతే ఈ 3 సినిమాలతో విజయ్ దేవరకొండ మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ 3 సినిమాలతో తాను అనుకున్న సక్సెస్ సాధిస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.